ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట నియోజకవర్గంలో రాయవరం మండలంలోని నదురుబాద విసావరం గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఉండవల్లి సుబ్బారాయుడు, పిల్లి గణేష్ కూటమి నేతల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఇప్పటికే 4 హామీలను నెరవేర్చామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ప్రారంభమున్నట్లు తెలిపారు. అనంతరం కూటమి నేతలతో 2 గ్రామాల్లోనూ ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ సమస్యలను ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ లో అప్డేట్ చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో కూటమి నేతలు, పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక సంవత్సరం మనం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలో మనం మొదలుపెట్టాం. అందుకనే సుపరిపాలన తొలి అడుగు అని కార్యక్రమానికి పేరు పెట్టి ప్రతి ఇంటికి కార్యకర్తల్ని వెళ్ళి మీ యొక్క ఎలా జరుగుతుంది ప్రభుత్వం, మీ సమస్యలు ఏంటి అని చెప్పి మీ ఇంటికి వస్తారు. పెరగా మన ఎన్నికల ముందు 5 హామీలు ఇచ్చారు. మనం ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. ఈ 5 పథకాల్లో కూడా 6 పథకాల్లో కూడా 5 పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు. మొదటిది యువతకు 20 లక్షల ఉద్యోగాలు, లేదా ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి. ఇప్పటికే 5 లక్షల మందికి మన ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా 2వ పథకం స్కూల్కి వెళ్ళే విద్యార్థికి 15,000 సహాయం. ఇది మన తల్లికి వందనం. ఆ తల్లికి వందనంలో భాగంగానే మన 13,000 పండి 2,000 రూపాయల స్కూల్ డెవలప్మెంట్కి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి బిడ్డకి వేస్తానని చెప్పని ఆ బిడ్డని తల్లి కింద మార్చేశారు. ఇప్పుడు మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. కొంతమందికి కరెంటు బిల్లు ఎక్కువ ఇంకో రకరకాల కారణాలతో ఆగితే వాళ్ళు కూడా మళ్ళీ కంప్లైంట్ పెట్టుకోమన్నారు. ఈ నెల 15వ తారీఖుని వాళ్ళకు కూడా పేమెంట్లు పడతాయి. అంటే అప్లై చేసుకున్న వాళ్ళకి తేడా వచ్చినాయి, ఆగినవి అన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకే పడతాయి. తర్వాత 3వది రైతుకి ఏటా 20,000 ఆర్థిక సహాయం. అది ఈ నెలలో ఇస్తున్నారమ్మా. మొదటి విడతగా 7,000 ఇస్తున్నారు, 3 దఫాలుగా ఇస్తారు. 4వది గ్యాస్ సిలిండర్లు, 3 సిలిండర్లు మనకి వేస్తారమ్మా. వస్తున్నాయి కదా డబ్బులు. తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇది మన ఆగస్టు 15 నుంచి మీ అందరికీ అవకాశం ఇస్తున్నారు. తర్వాత ఇంకా చేయవలసింది ఉపయోగం ఉంది. నెలకి 1,500 ప్రతి నెల. అది మాత్రం ఇంకా అమల్లోకి రాలేదు. ఇంకేదంటే ఈవేళ 10 లక్షల కోట్లు అప్పు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినందువల్ల ఆడి వడ్డీలు కట్టడం సరిపోతుంది. అది కూడా తొందరలో చేస్తారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే వైఎస్ఆర్ వాళ్ళు ఏది చేయలేదంటున్నారు. ఏది చేశారో లేదో మీ అందరికీ తెలుసు. ఇవాళ